శ్రీ విఏకే రంగారావు గారి మరో ఆలాప 6వ భాగం 23-25 81వ శీర్షిక. ఆలాపన 174లో వేసిన సంస్థ చిహ్నం జగదీష్ ఫిలిమ్స్ వారి వ్యవస్థాపకుడు వైబీరావు. వైబీరావు అంటే చాలామందికి తెలియదు. ఎర్రగుడిపాటి వరదరావు. లక్ష్మి అనే యాక్ట్రెస్ వాళ్ళ నాన్న ఆయన. 1903లో పుట్టి 73లో చనిపోయారు. 6 భాషల్లో తెలుగు, అరవం, హిందీ, కన్నడ, మరాఠీ, కొంకణిలో సినిమాలు తీశారు. బొంబాయి, కొల్హాపూర్, మద్రాస్, మైసూరులో సినిమాలు తీశారు. మోనోగ్రాఫ్ కూడా ఆయన గురించి లేకపోవడం చాలా విచారం అంట. కాళ్ళపూరి నారాయణరావు తెలుగు నాటకమే ఆధారంగా అరవంలో తాను దర్శకత్వం వహించిన చింతామణి 1937, అశ్వత్థమ్మను, త్యాగరాజ భాగవతార్, బెల్వమంగళుడు, తనను, భవానీ శంకరన్ పాత్రడు విజయభేరు మ్రోగిస్తూ తారాపథానికి తీసుకువెళ్ళి చింతామణి పిక్చర్స్ పేరిట అరవంలో తీసిన భక్త మీర, ఎందుకు కొరగాకపోయిన శ్రీ జగదీష్ ఫిల్మ్స్ పేరిట తీసిన మళ్ళీ పెళ్ళి మంచి హిట్. విశ్వమోహిని 40లో సినిమా పరిశ్రమ గురి తెలుగులో వచ్చిన మొదటి చిత్రం సరిగ్గా ఆడల. రెండవ భార్య రుక్మిణి నటి లక్ష్మి తల్లి ఐశ్వర్య అమ్మమ్మ హీరోయిన్గా తీసిన లవంగి 46, భక్త రామదాస్ 48. తమిళం తర్వాత హిందీలో తీశారు. తెలుగు వారు తీసిన మొదటి హిందీ చిత్రాలు అవి. లలిత నా సుందర సురుచిర రూపారావు సుందరం, నా లలిత సుమనోలతిక, ఆ లతకు నీవే కావా జత, సుమనోహరణ సుందర నీవే వర సహకారముక, నా ప్రణయ సుకుసుమ వాసంతి అపర సహకారం, వలపులు పులుకగా వసంతలక్ష్మివి కావా, నా మాధవలక్ష్మివి, నా పున్నమ చంద్రుడవోయి, మరి నేనే వెన్నెలనోయి, నా ప్రేమ కళానిధివోయి, నా జీవన సుధానిధివోయి, నా చిర సౌభాగ్యము నీవు, నా ప్రేమ సరసీ హంసి, నా మానస సరసికి రమ్మ, ఆ ప్రేమ సుధామధుర సీమ, ఇక నీవే నేనై నేనే నీవై, నీవు నేనొకటై ఇక పరమానందంతో సుఖింతుము రావు, నా సుందర సురుచిర రూపారావు. నెల్లూరు వాస్తవ్యుడైన ఇతడు బెంగుళూరులో మొదటి భార్య రాజమ్మతో ఉంటుండగా స్థానిక ఆంగ్ల పత్రికల తన గోత్రం పేరుతో భారద్వాజ సినిమా రివ్యూలు వ్రాసేవారట. రాండార్ గై 1935లో మరాఠీ, హిందీ భాషల్లో తీసిన నాగానందలో హర్షుడి సుప్రసిద్ధ నాటకం జీమూత వాహనుడి వేషం ధరించిన శ్రీ రామచంద్ర మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమా ఆడలేదని రామచంద్ర నాతో అన్నారు. 2 భాషల్లో పాత నెగిటివ్ దొరికితే రీకండిషన్ చేసి నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్లో భద్రపరచారని మాజీ డైరెక్టర్ పీకే నాయర్ అన్న. తమిళంలో తాను సత్యవంతుడిగా, శాంత ఆప్టే సావిత్రిగా, ఎంఎస్ సుబ్బలక్ష్మి నారదుడిగా తీసిన సావిత్రి 41, చింతామణి, మళ్ళీ పెళ్ళి, ఒక మాదిరి చిత్రాలైన శ్రీకృష్ణ గారడి 58, నాగార్జున 1940 తెలుగు ఇప్పటికీ చలామణిలోనే ఉంది. పుష్పవల్లి, సత్యభామ 1942, భానుమతి, కమలాకోట్ని, సిహెచ్ నారాయణరావు, సాసిల్లార్ 44, మానవతి, మంజరి 52, 53. అయ్యుపు లేవు. వాటి సంగీతపు గుంపులు సొంపులు తెలిపేందుకు రికార్డులు కూడా ఉన్నాయి. వైవీరావుకి పాట రాదు, కానీ సంగీతం అంటే మహా అభిరుచి. చిన్నప్పుడు వేసిన నాటకాల ప్రభావం కావచ్చు. ఎంఎస్ రామారావుని తహసీల్దార్లో నేపథ్యం పాడి పడవవాడి వేషం కూడా వేయించారు. అలాగే సిఆర్ సుబ్బురామన్ హిందీ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పరిచయం చేసి మాధవపెద్ది సజ్జద్తో రామదాసులో వేషం కూడా వేయించారు. పాడించారు. రావు సినిమాల్లో సంగీతం మంచి సంగీతం. నేటి తరం వారు అతనికి పద్మభూషణ్ ఇచ్చారా
అతని సినిమాలకు నందులు వచ్చాయా అని అడగవచ్చు. అప్పట్లో అవి లేవు, కానీ అవి సంపాదించుకున్న వాళ్ళందరూ వైవీరావు వంటి స్వల్ప సంఖ్యాకులు వేసిన పునాదుల మీద మేడలు కట్టుకున్న వారే మాడలు కూడా పెట్టుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి ఫోన్ చేసి, నీ ఉద్దేశాలనే పెద్దల ప్రవచనంగా పఠితలు భ్రమింపచేసే ప్రయత్నమా ఇది అని అడిగారు. అమంగళం ప్రతిహతమగుగా. కొండపై మా బృందానికంతటికి దైవ దర్శనం 2 సార్లు అయితే నాకు 3 సార్లు. 26వ తేదీ ఉదయం క్యూలో ధ్వజస్తంభం పక్కన నిలిచిన ఉండగా నా ముందు ఒకతను ఎత్తుకొని ఉన్న ఒక పాప సంవత్సరం ముద్దొస్తోంది. నన్ను చూసి తన చిన్నారి చేతితో నా బుగ్గలు గడ్డం పొలికి తన ముద్దు కారే వేళ తన పెదవుల కంటించి ముద్దు పెట్టుప. నా ముడతలు పడ్డ చర్మం, లోతుకుపోయిన కళ్ళు, నెరసిన బట్టతల ఆమె కెబలిని గుర్తు తెచ్చాయి. ఇంట్లో ఉండే తాతో ఆల్సేషియన్. నాకు మాత్రం ఆ చిరంజీవిలో కడబడింది సాక్షాత్తు యశోద ముంగిత ముత్యమే, కోనేటి రాయడే, దొంగ వెన్నెల జిడ్డు మూతి వాడే. చాంద్ హై వహీ సితారే వై హై వహీ గగన్, फिर भी क्यों उदान है उदास मेरा मन, कौन था मिला मुझे जो मिलके खो गया, कौन मेरे पास आके दूर हो, फूल है वही बहार है वही वही चमन, फिर भी क्यों उदान है उदास मेरे मन. आज मेरे मन की भामसुरी भी मौन है, जिसको ढूंढे मेरे दोनों के कौन है, राग है वही चिराग है वही पवन भी वही, फिर भी क्यों उदास है उदास मेरे मन. నీలో ప్రథమ శతాబ్దం పరిపాలనలో అప్పుడే ప్రభవించిన క్రైస్తవ మతం అవలంబించిన వాళ్ళు ఎంతో ఘోరంగా హింసించేవారు. సిలువ వేయటం, సింహాలకు మేతగా వేయటం, కోట్ల ఆంబోతుల వెన్నులపై నగ్నంగా స్త్రీలను వేసి బలిష్ఠులతో పోరాటానికి వదలడం, చూపడమే కాక దానికి క్రైస్తవ యువతి రోమన్ సైన్యాధికారుల లేత ప్రేమ కథను జోడి. అదే కథ హాలీవుడ్ 50 ఏళ్ల క్రితం తీసింది దర్శకుడు మెర్విన్ లీరాయ్. 51 ఆర్భాట పద్ధతిలో ఉంటే ఈ పోలండ్ చిత్రం శాశ్వత పద్ధతి. దర్శకుడు జెర్రీ కవాలే-రోజు లలితమైన దృష్టి చిత్రమంతట సైకత చంద్రికలా పరచుకొని నాయికా నాయకులు ముగ్ధ సౌందర్యానికి, మగధరి అందానికి ప్రతి ఇద్దరు ముద్దుగా ఉంది. శృంగార సన్నివేశాలు, వక్షోజాలు, ఊరువులను చూపిన ఎక్కడా హద్దు మీరలేదు. మా పాల గలవాడ మమ్మేరువాడ, కలిసి మెలిసి మాతో కలకలలాడేవ, ఆకలనవు అన్నమనవు రోసమా సమాస కాడ, పిల్లవాడవు కావానివు అల్లరే చేతగా, నిన్ను కొలిచే వీతలేమి నేనే లేదు, నువ్వు వెలిసిన చోట ఏ కరువు రాదు, కొన్ని నాళ్ళు వెన్నెల కొన్ని నాళ్ళు చీకట, ఎందుకన్నా ఒక తీరున ఎల్లకాలం గడవనియు. మల్లాది వారి సాహిత్యం, ఘంటసాల, పి. సుశీల సొంత ఊరు సినిమాలు. మాయను బడకే మనస
కాయము కలిమి సతమని నమ్మి పాయసముతో పెంచిన గాని పాతరతో రక్షించిన గాని కాయము కలిమి పోయేవే. చేసిన పుణ్యమే చెడని పదార్థము మెరమెత్తులకై చేసిన దానం పరమునకేమియు కొరగావి. కరుణతోడ నిరుపేదకు వేసిన తిరిపెమె ఇహపర సాధనలు ఆశ పెంచి ఇల్లాలని సుతులని గాచిన బడకే మన మోసపోకుమే వ్యామోహముదు చేసిన పుణ్యమే చెడని పదార్థం. సముద్రాల సీనియర్ పాడిందెవరో నాగయ్య ఉన్నాడు. యోగి వేమన 1947. మొగలే అల్లాం గురించి అంతగా మెచ్చుకొని మధుబాల, దిలీప్ కుమార్, పృథ్వీరాజ్ నటన్ అంతగా కొడియాడినవాడు. ఈ చిత్రం నర్గీస్ సప్రు చంద్రమోహన్ల 15 ఏళ్లకు పూర్వం ప్రారంభించబడిందని ఆ మాట మాత్రమైనా చెప్పాల. భగవాన్ ది గ్రేట్ కమెడియన్ అనడం వీరి గుడ్డి మోగ చెవిటి అవిటితనం అనిపిస్తుంది. 88. సబ్బు చేయవలరా నరుడ డబ్బు చేయవల సబ్బు వలన నీ గబ్బు బదలును గబ్బు బదలితే జబ్బులుండ జబ్బు లేక మరి నిబ్బరముంటే అబ్బును గదరా సంపదలు. చీకాకులతో చితికి చిబికి లోకము నిండా కుళ్ళే కదా. లోకము కుళ్ళును కడుగొటకే మరి పరోపకారం అనే సినిమా 1953 ఆరుద్ర రాశాడు. ఘంటసాల పాడాడు. పిఠాపురంకు ఈ రీతిని నిన్నెరగి పలుకగా నా తరమా జగదేక కారణ చేతకాక మును శివనాని రూపులే చేతులు మోడిచి సేవింపగనేది. లక్ష్మీరాజ్యం ధరించిన పాత్రట ఇందులో కృష్ణవేణి జిక్కి అంటున్నామా. దీన్ని నేను మొదట గమనించిన జిక్కి పాట మంగళసూత్రం లేక అది మా కథ ఇది మా కథ ఎక్స్క్యూజ్ మీ 46లో సదాశివ బ్రహ్మం రచన. పి మునుస్వామి సంగీతం. పాడింది పిఠాపురం నాగేశ్వర. మామయ్యొచ్చాడే మా మామయ్యొచ్చాడే మా మామయ్యొచ్చాడే మామ ఏమీ తెచ్చాడే ఏమీ తెచ్చాడే పళ్ళు మిఠాయి తెచ్చాడే మా మామ తారులాడాడే తడుక్కుమన్నాడే పాట పాడేడే మాటలాడేడే పొదమన్నాడే ఎక్కడి పోదమన్నాడే ఎక్కడి మా మామ నేను కలిసి మెలిసి పూల తోటలోని పువ్వులన్నీ నీ నవ్వులన్నాడే నవ్వినాడే పోనివ్వనన్నాడే దారు కడ్డు వచ్చి నువ్వు నేను ఒక్కటన్నా. పాటంతా జిక్కి పాడిందట. పల్లవిలో మాత్రం పిఠాపురం గొంతు కనపడుతుంది. అన్నమయ్య అఖండ విజయం సాధించి 89లో ఈ శీర్షిక. ఆ తరువాత సినిమా నవల కోసం ఎదురు చూసి నిర్మాత దొరస్వామి రాజుకి సినిమా రచయిత భారవి చేత వ్రాయించి ప్రచురిస్తే అది చదువుకున్న ప్రేక్షకులకు ఆ చిత్రం మరింత గాఢంగా అనుభవానికి వస్తుందని రాశ. ఫలితం లేదు. ఆ కొరత అతి సంక్షిప్తంగానైనా హాసం పత్రిక తీర్చి ఆ సినిమా చూస్తుండగా ఆనందం పట్టలే ఎక్కడెక్కడ మనసు ద్రవించి కళ్ళ ద్వారా ప్రవహించిందో అదే చోట్లలో ఆ సంక్షిప్త నవల కూడా చేయగలిగింది. అయితే 2 చోట్ల ఈ రచన సినిమాకు విరుద్ధంగా అవి బౌల్ గాయకులు వంగదేశంలో ఊరు వాడ తిరుగుతూ తత్వగీతాలు పాడే సంప్రదాయానికి చెంది
వీరి పాటలపై, జీవన విధానంపై వైష్ణవ సూఫీ బౌద్ధ ప్రభావాలున్నాయని తెలిసినవాడు అంటారు. సీకింగ్ బౌల్స్ ఆఫ్ బెంగాల్స్ అనేటువంటి జీన్ ఓపెన్నా రచన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ఫౌండేషన్ అది ప్రచురించింది. బౌల్ పద్ధతి పాటలు హిందీ చిత్రాల్లో కూడా అపురూపమే. విమల్ రాయ్ తీసిన 2 చిత్రాల్లో వీటి స్వరూపాన్ని గమనించి పరిణీతలోని చలే రాధే రాణి, భరత్ వ్యాస్, అరుణ్ కుమార్ మన్నాడి, పి పుల్లయ్య అర్ధాంగిలు, రాధను రమ్మన్నాడు అత్రేయ, బిఎన్ఆర్ ఆకుల నరసింహ, పాటకు తల్లి దేవదాసి హిందీ, ఆన్ మిలో శ్యామ్ సావరి, సాహిర్ లూధియాన్వి రచన, ఎస్డి బర్మన్ సంగీతం, గీతా దత్ మన్నాడే పాట. యాబత్ ఉచ్చ నీచ విచార్ కరతాబత్ కాంతి తుమార్, తత్వ జానే సబ్ ఏకాకార్, ఇది ఉచ్చము ఇది నీచం అనుకోవటం నీ భ్రాంతి సుమా, నిజతత్వం తెలిస్తా అంతా ఒక్కటే అని ఈయన తర్జుమా. విద్వాన్ విశ్వరూప శాస్త్రి, జన్మం తరిమెల, అనంతపురం జిల్లా. తెనేటి పాట ఎంతగానో ఆనందించేవాణ్ణి. వారి వారం శీర్షికలు నలుపు తెలుపు అవి మాణిక్య వీణ చదివించే గుణమే కాదు, నాలాంటి వాళ్ళకి చదువైన గుణం కూడా కలి. వారి అనువాదాలు కాదంబరి, మేఘ సందేశం కూడా ఆ రోజుల్లో చదివే. ఇవన్నీ ఒక ఎత్తు. భారతీయ కవితా కల్పకం అన్నపూర్ణ పబ్లిషర్స్, ఏలూరు రోడ్డు వారు ఒక ఎత్తు. 2 ఏళ్ల పాటు దీన్ని పిచ్చిగా చదివేవాడు, నవ్వుకునేవాడు, కన్నీళ్లు పెట్టుకునేవాడు, నా ఉత్తరాలు ఉదహరించేవాడు. ఇవి ఎంతగా సొంతం చేసుకున్నానంటే 10 ఏళ్ల తర్వాత సంబిగిరాల సుడ్డిగాడు నాకు ఛందస్సు నేర్పి శేషాలు, ఆటబెరదులు, తేట గీతులు రాయించినప్పుడు ఇందులోని భావాలు, మాటలు, పంక్తులు నావిగా బయటకు. ఈ సంగతి నేను తర్వాత తెలుసుకున్నాను. సిగ్గుపడి దొంగిలించాలని గర్వించాను. ఇది నా స్వంతమయ్యే. విశ్వం చెరిగిన చేతుడు ముత్యాలలో ఒక గుప్పె, మాలిన్యం నుంచి నన్ను మంచి వైపు నడిపించు, కారు చీకటిలో నుంచి కాంతి వైపుకు నడిపి, సావు నుండి అమృతపు ఛాయకై నడిపించు. ఒక్క వరమిదే కోరుతున్నవాడ కొదమ తుమ్మెదగమి రొదనదిరిపు, నీవు నివసించు కొండల నెలవులందు నేను చెంపకమై పుట్ట నిమ్ము దేవా. కులశేఖర్ పెరుమాళ్ రాసిన దానికి తమిళం తెలుగనుగా. జాగులైనా వ్రాయ సరిపడును గాని కలుగులో మనసులో కనులలో నున్న ప్రణయమూర్తిక వార్త పంపడమే. అది ఎందరో కృష్ణ రాగులకు అనుభవైక వేద్యమే. వ్యధ వేధ శోధ ఆగు వంటి అత్త, ఆ గోకులం వంటి మామ, కృష్ణు వంటి మగడు, కడుగ పుట్టి పెట్టిన పుట్టిల్లు కూడా నే మరిచిపోదునమ్మా మత్స్య కంటి. డివి నరసరాజు గారు 50 సంవత్సరాల జ్ఞాపకాల తెర వెనుక కథలు ఆర్కే బుక్స్, ఓల్డ్ ఎంవిఎల్ క్వార్టర్స్ రోడ్లో పంపించారు. తెలుగు సినిమా చరిత్ర అంటే ఏమాత్రం కుతూహలం ఉన్నా తప్పక చదవాల్సిన పుస్తకం. విషయం గురించి నాకెంతో తెలుసు అనుకుంటున్న నాకు ఒక 40 తెలియని విషయాలు తెలియచెప్పింది ఆ పుస్తకం. వీరు ధనాధన్ కొండబద్దలు కొట్టినా అది నాజూకైన చైనా కప్పు లలితంగా సాసరులో పెట్టినట్టే ధ్వని. పరిశ్రమలో పెద్దవారు నేటి ప్రేక్షకులు ఇది పరిశ్రమకు ఒప్పుకున్న వాళ్ళు నలుగురికి తెలియని విషయాలెన్నో బయట పెట్టారు. గారు ప్రయోగం చదవటానికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. భక్త ప్రహ్లాద, రోజామణి విజయానికి రంగూన్ రామారావు కోచింగ్ ప్రాణం అన్న విషయమే కాక మరొన్నో తెరమరుగులను తెలియవలసిన సంగతులు ఎన్నో చెప్పారు. ప్రకాశరావు తీసిన కన్న తల్లి ఫెయిలవర్గ, తర్వాత పౌరాణికం రేణుకాదేవి మహాత్యం తీశారన్న. వాటి మధ్య మరి 2 చిత్రాలున్నాయి. బాలానందం అంతేకా సురేంద్ర చిత్రం డైరెక్ట్ ఎవరో చెప్పడానికి సందేహించి
ప్రఖ్యాత స్టూడియో ఓనర్ చనిపోయిన తర్వాత ఆ భార్య సారా వ్యాపారం చేసిందని చెప్పిన వారికి ఎందుకో ఈ సంకోచం. అనవసరమైన కామా ఉండటం వల్ల గాంధీ రాజు ఇద్దరన్న భ్రమ కలుగు. తాతమ్మ కల స్టిల్లో ఉన్నది జయలలిత కాదు, విజయలలిత. బడిపంతులు మనసు మమతా స్టిల్స్లో ఇద్దరు చిన్నపిల్లల పేర్లు చెప్పాల. మల్లీశ్వరికి ఏకే శేఖర్ వేసిన సెట్టు. 17వ శతాబ్ది ప్రారంభంలో మరణించిన షేక్స్పియర్ 1616 ఆంగ్లంలో అద్వితీయుడైన నాటకం. ప్రపంచమంతటా ఆంగ్లంలో మరెన్నో భాషలకు అనువదింపబడి అతని రచనలు పుస్తకాలుగా చదవబడుతున్నాయి, నాటకాలుగా రంగమెక్కు. తెలుగులో యథాతథంగా ఆ నాటకాలు సినిమాలుగా వచ్చినట్టు లేదు, కానీ కొంత కథను వాడుకున్నవి. గుణసుందరి కథ, ఎంగళి కేవీ రెడ్డి, కింగ్ లియర్ రాజు ముగ్గురు కూతుళ్ళ వరకు, పరమానంద శిష్యులు, కాపీ ధర్మారావు, కె శివరావు, యాజ్ యూ లైక్ ఇట్. నాయికా నాయకుల కథ మాత్రం పెంకి పెళ్ళం, ఆరుద్ర, కె కామేశ్వరరావు, కమలాకర్. నేను మల్లీశ్వరి చూసి టెక్నికల్గా బాగా లేదనుకున్నాను. కారణం 2 సన్నివేశాలు. తిరునాళ్ళ నుంచి తిరిగి వస్తుండగా వర్షం నుంచి తప్పించుకోవటానికి మళ్ళీ నాగరాజు ఒక పాడుబడిన సత్రంలో చేత. అదే కారణం చేత రాజలవారు పెద్దన అక్కడికి చేర. ఈ రెండింటి మధ్య సత్రాన్ని చూపే ఒక ఇన్సర్ట్ ఉంది. అది తెరపై వేసిన వెలవెల వర్ణచిత్రం. అంతేకాదు సత్రాన్ని పిసరంతైనా పోలిగా. రెండవది, మేఘమాల పాడుతుండగా నాగరాజు వెనక చూపిన రాళ్ళు రప్పలు కూడా తెరమహిత బొమ్మలే. అంతా ఘనంగా సాగి ఈ 2 చోట్ల అలా తేలిపోవడం నాకు చిరాకు కలిగి. విడుదలైన నిడివికి కనీసం బిఎన్ ఒక 3-4 వేల అడుగులైనా ఎక్కువ తీసి ఉంటాడు. అవి తగ్గించడానికి ముందు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు తొలగించి ఉంటారు. కిషోర్ కుమార్ గురించి 3 పుస్తకాలు డెరిక్ బోస్ రాసింది మేల్తా. మహమ్మద్ రఫీకి ఘంటసాలకు పోలికలున్నట్టే, రూపంలో కాదు లలిత చిత్త సంగీతమే వారీయ సంగీతమన్న వేలాది శ్రోతల భవ. కిషోర్ కుమార్కి బాలసుబ్రహ్మణ్యానికి పోలి. కిషోర్ కుమార్కి 4 భార్యలు. రమాదేవి, అమిత్ కుమార్ తల్లి, మధుబాల, యోగితా బాలి, లీనా చందావర్కర్, సుమిత్ తల్లి. సుబ్రహ్మణ్యానికి 4 పైనే వ్యాపకాలున్నాయి. గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ కళాకారుడు, సినిమా టీవీ నటుడు, సంగీత ప్రభలను వెదజల్లే సినిమా కార్యక్రమాల లంగ ర్యాంకర్. సినిమా సంగీతం గురించి పుస్తకాల ప్రచురణకర్త. లక్ష్మణ యతి, బాపు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఆశ్రయిస్తూ కలిపి ప్రభవించిన తిరుప్పావై అదొక పుస్తకం కాదు, గోలోకవిక కూడా. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి వలన వెలసిన సరస్వతి. ఆయన చరిత్ర ఒక పుస్తకంగా రావాలి. కిషోర్ ఇతరులకు గొంతు ఎరువిచ్చి పాడినవి 19 పాటలు. వీటిలో రఫీ మన్నాడే, ఎస్డి వాతి, మహేంద్ర కపూర్. బాప్రే బాపులో ఆశా ఇతనికి ఆడవేషాన్ని ధ్యాన్ ధీదోప. దాల్ మే కాలాలో మహమ్మద్ కరీనా హై ఆసాన్ అన్న మనోహర గీతం చితల్కర్ మన్నాడే కిషోర్ ఆగాలకు పాడు. हाल तुझे अपनी दुनिया का नजर तो आता हो, मालिक तो भी इसको बनाकर पछताता हो. सच्चाई के मगर भेदते झूठ के घर आवा, सोच के क्या रही दी तूने दुनिया की बुनियाद. मुझको यही है दिल ही दिल में तू शर्माता होगा. नफरत ये सो दुनिया ता तोफ का उल्फत एक इल्जाम, छाट महक सबक हकीकत
इस दुनिया की नाम बोल तुझे क्या अपने किए पंचीन न आता हो. ఎన్నో నోములు నోచినగా ఈ నరజన్మము దొరకుదురా. ఈ జన్మంబున చేసిన కర్మని ముందటి జన్మకు మూలము. సత్యము ధర్మము ప్రేమము కరుణ ఉత్తమ గతికి సాధనగా పలికి బొల్కిన పాడి మీరిన బతుకే నాశన మౌల. 3 రోజుల ముచ్చట కలకై బూడిద చేయకురా బతుకు ఈ నరజన్మము చెరపకు. దేవత సిగ్మా 1943లో సముద్రాల సీనియర్ నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు, జి విశ్వేశ్వరమ్మ పాడారు. ఎంత ఘోర పాతకమ్ము నీ చరితము తారా. నవయౌవనము శాశ్వతమని నమ్మినావే తార. 30 వయసు నీకు ఇదిగో కనుమా తార. మురిసిపోయేవు ముందు గతిని తోడు. 40 వయసు నీకు ఇదిగో కనుమా తార. నవసిపోయి నీ దేహము నవ్వుల పాలాయి. 70 వయసు నీకు ఇదిగో కనుమా తార. ಒಳಲೆಲ್ಲ ಮುಳುತಲಾಯ ಒರುಳು చూడ రోత 60 వయసు నీకిదిగో కనుమా తార. నడుము వంగె ఒడలు కొంగె తీరిపోయే నీ ఆశ. 70 వయసు నీకు అయ్యో కనుమా తార. అవయవములు సడలిపోయి అంత్యకాలమయ్యే అవురా. తారా శశాంక్ 1941 చిత్రానికి దర్శక నిర్మాత ఆర్ఎస్ ప్రకాష్, సంగీత సాహిత్యాలు కొప్పరపు సుబ్బారావు, బృహస్పతిగా పాట పాడింది టి సూరిబాబు. ఇదేనా ఇంతేనా జీవిత సారమిదేనా. అంతులేని ఈ జీవన వైభవమంతయు తుదకు నశించుటకే. పోసి నవ్వులను కుప్పలు పూసే పసిపాపల బతుకు ఇంతేనా. ఆటపాటలరించు సెలయేటి గోలే వెలువారే బ్రతుకు ఇంతే. కిలకిల నవ్వుడు పలకరి పలపుల ఒలకవోయు జవరాలి వయారము ఇదేనా. దాచుకున్న వయసంతయు మగనికి దోచి ఇచ్చు ఇల్లాలి గతి ఇదేనా. పెరిటి పాప చిరు పెదవుల తాకున మురిసిపోగు బాలెంత బతుకు ఇదేనా. తన బలగము ధనధాన్యముగని పనిసే ముదుసరి పేరాజ ఫలము ఇదే. సకల శాస్త్రముల పారతడివిన అఖిల వేషములు ఆక్రమించిన కట్టవ ఈ కాయము ఇడిచి మట్టి కలిసిపోవలనా ఇదేనా ఇంతే. కేవి రెడ్డి యోగి వేమనలు 47. సముద్రాల సీనియర్ రాజగా నాగయ్య ఓగిరాల వరుస చేయగా నాగయ్య పాడింది ఈ పాట. కిందటి వారం చర్చిన పాటలన్నిటినీ వేరొకటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి శ్రీ వేమన చరిత 86 19. సత్యం సంగీతం రామకృష్ణ కంఠం లేని పాట వినలేదంటున్నాడే. పాత్రల వెనుక ముఖాలు ఇవ, నటుల వెనుక నిజాలు ఇవ. చితిమంటల వెలుగులో ప్రకాశించు నిజము ఇద. బతుకంటే ఒక కలయని నిరూపించు రుజువు ఇద. నరులకు చివరకు మిగిలే ఆస్తులు ఈ అస్థికల. చేరదీసి సేవదీత్తు నేస్తులు ఈ వృత్తికల. ఆశల ఆరాటాలు ఈశల పోరాటాలు ప్రతిక్షణం ఊహలు ప్రతీక్షించు ఈహ. ఆకాశం తాకాలని ఎగసే తరంగాల. అహందిశం ఎదరలో మరణ మృదంగాల. పాలుగారు పసిపాపల చిరునవ్వుల కాంత. తేనెలూరు యవ్వనాల వసంతాల పువ్వు. నడిమి వయసు తల్లుకొన్న అనుబంధపు విత్తు. ముదిమిలోన కోసుకొన్న అనుభవాల పంట. అన్నీ ఇత చేరేన మన్నై ఇటు చేరే.
పుత్తుకాడు వెంకట సుబ్బయ్య రచన ఆది తాళం తోడి ఆది తాళం. தாயே யசோதா உந்தன் அயற்குள் திரு மாயன் கோபாலகிருஷ்ணன் செய்யும் ஜாலத்தை தையலை கேசரி உஸ்தன் பையனே போலவே வையகத்தில் ஓர் பிள்ளை అయ్యయ్యో నాటండది. యశోద గొల్లపురలో పుట్టిన నీ మాయదారి గోపాలకృష్ణుడు చేసే అల్లరి వినమ్మ. నీ తెల్లడిని పోలిన గడుగ్గాయిని ఈ ప్రపంచంలో చూడలేదు. కొత్తగా రెక్కలొచ్చిన గూటిలోని గొప్ప పిల్ల, మెత్తగా రేకు విచ్చిన కొమ్మచాటునున్న కన్నె పిల్ల, కొండదారి మార్చింది కొంటెవాగు జోరు, కులుకులెందో నేర్పింది కలికి ఏటి నీరు, బండరాళ్ల పోరుగా పంట చేల పాటలు మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందులేసింది కన్విందు చేసింది. ఎదురులోన వెదిగింది మధుర గానకి, భాషలోన రాయలేని రాసలీల వేయిలో యమునా తరంగాల కమనీయ శృంగాల కళలెన్నో చూసింది, కళలెన్నో చేసింది. మనకు తెలుసుగా ఇది సిరివెన్నెల రాత. నవజీవనమే సుఖజీవనం, కమనీయనే నీవనానందం, ఆలనిందవనిలో అందము స్వర్గసీమ యోగ, నవపరిమళ సుమభూడి వెదజల్లెడు కమ్మనిగా, ఝుంఝుమ్మను తుమ్మెద పాట వనమయూరముల తరుల తావడుల సయ్యాట, మోదమై సువినోదమై హాయిగా సుఖదాయిగా నేనాడగ మరి పాడగా లేపత్తలు తాపిన జాడ ఈ పచ్చికలు ఆలవాడు రాయంతల తూలిక పాన్పు రాణించు వలపుని, రాజువై రారాజువై రాణినై నీ రాణినై ఏలగా మనమేలగా సుఖలీలగా మరి తేలగ. ఇందులో ఎవరు ఏ పాట పాడారు, సంగీతం ఎవరు కూర్చారని అడుగుతున్నారు. దేశం గర్వించదగిన చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. ఆయనలోని మరికొందరు గొప్పవారిలో నేను గమనించిన సుగుణ, ఎప్పటికప్పుడు తమకు తెలిసిన విషయాన్ని పునర్విమర్శించుకొని కొత్తగా బజెటపడిన విషయాలకు తగినది తమ విషాభిప్రాయాలను సరివించుకోవాలి. నేను వారి ఘనతలో సరితూగడానికి కొన్ని జన్మలెత్తాలంటున్నాడు రంగారావు. కానీ వారి సుగుణాన్ని అలవర్చుకోవడానికి ఈ జన్మత. మీరాబాయి 1940 నాయక పాత్ర ధరించిన మిస్ చలం మరొక చిత్రంలో నటించలేదని నేను మాజల మరాఠీ అన్న చిత్రంలో ఆమె నటించింది అని తెనాలి డాక్టర్ పి దక్షిణామూర్తి తెలివిదే ఆ పేరుతో చిత్రం రాలేదన్న. ఇంకా అంతానికి కారణాలు. 40 ఏళ్ల క్రితం బిఎన్ఆర్ని మీరా నిర్మాత దర్శకులు కలుసుకొని మిస్ చలానికి ప్లేబ్యాక్ పాడించాలని, ఆ పాట పాడిన ఆవిడ పేరు గుర్తు లేదని అన్నారు. వలపు తీనియ దూరిన వనజని మధుర మద పిశాపక్త మధుపమే ఏను నీవాడ నీవు నా దాన విజత్ ఎవరెవరును ప్రశ్న నివేలబా. గొల్లభామ సినిమా 1947. తాపి ధర్మారావు సాహిత్యం, అలాగే ఎన్పి దినకర్రావు సంగీతం. పాట అంజలీవి ఎదురుగా రఘురామయ్య ఆలాప. సంగీత కళానిధి నేదురూరి కృష్ణమూర్తి కర్ణాటక సంగీత విద్వాంసుడిగా ఎంతో సాధించాడని నేను చెప్పక్క. కానీ అన్నమయ్య పదసేవకుడి ఆ మహామహుని పదాలకు స్వరమంజీరాలు జోడించిన సంగీతకర్త
అతను చేసింది ఇంత అంత అని చెప్పలేదు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కీర్తనలు దాదాపు 100కు వారి వరుసలే వందలాది గాయకులు పాడుతారు. అసంఖ్యాకులైన శ్రోతలు వింటున్నారు, అభిమానిస్తారు. ఏ తథాస్తు దేవతలు దీవించిన మహత్కార్యం జరుగుతుంది. మెట్లు కట్టిన వాళ్ళు, వినిపిస్తున్నవాడు, శ్రోతలు తరిస్తారు. నేదురు స్వరపరిచిన 108 సంకీర్తన స్వరసహితంగా వారే భద్రపరిచిన ఈ 3 సంపుటాలు నేనిప్పుడు పరిచయం చేయబోయి అన్నమయ్య పదార్థ ప్రకాశిక దొరికే చోటు చెప్తాను. ఆయన ఎన్ని పాటల సాహిత్య శోభ ఎంత గొప్పదో నేను చెప్పక్కర్లా. ఏటి జోలి చేకుంటివి ఎంత విరాట్, నీతున ఇంటి కడకు నేడే రారాదా. కలికి కందుల తూపు కడలేని తరితి, మొలక చందులు నీవు మోచేటి తెలిసి చూడబలుకు తెగరాని రారా. కలిగి నింటి కడకు గక్కన రారా. వనిత చిగురు మోవి వన్నెలైనా చెంగ, దినదినములకు నీకు తీయనిత. శనకి మీ ఇద్దరికి చెప్పి తినే నిండు వాగు, ఎనసి ఇంటి కడకు ఇప్పుడే రారాదా. అలమేలు మంగమాట అమరు కోవిలప, కలువల కలకునికిదే కౌగిటప్పు. ఎలవి శ్రీ వెంకటేశ ఈకె గూడితి ఇచ్చ, తలచి ఇంత కడకు తప్పకరా. ఇందు శృంగార నాయిక అలమేలు మంగ, కానీ వెంకటేశ్వరుడు రావటంలా. కవి నాయకును చేర రమ్మంటున్నాడు. ఏం పద్ధతి అవలంబిస్తున్నారు అని అడిగారు. ఇంకొకటి, మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మెంతల కాంతుడని, అతి సతి చింతామణి జలనిధి తరువగ అతి గరడపు విరహమువడ. అతి పతి నా పిమ్మట తమకపు కోర్పెల లతల కల్పక పులాకలువడ. కొలతి కూటములు పొంగులు పొంగగ పొలకల తారలు పొడమిల, ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలుగున బొడమగ నేరుపుల. సొదటి తానేని చొక్కపు కౌగిట నదుమగ నిందిరియయి పొడమే. కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ అధరామృత ఈయ తనికి పొడవే. నీ సరి నీవేనే జగాన నెలజానగుడే, మొగము తీరు కనుగొన నగుమోము తీరు కనుగొన. చురుకైన మన కనగాని సొగసు గణ, వలరాజు కరాన పులికి ఓమల్. నిలిపెద జగాన వలపులేవల్, అనురాగాలు చీలికెదవే. నెల నీటు తనాల ప్రియుడు ప్రియతం, నిలు కొలుసు కథాన తానే దొరకెనుడే. మది నీ మేలు మరువనుడే. స్వప్న సుందరి 1950. సముద్రాల రచన సిఆర్ సుబ్బరామన్. ఎదురులేదిక నాకెదురులేదిక తెలిసి తెలియని తీయని బా, వలపుగా మారిన అంతే చాలు ఆశమరేపి పేరాసనుకు. మమతను చర్చింది తన మనసును మార్చింది, లోపలి బాధకు మది లోపలి గాథకు. మాటలు చేర్చి పాటలు కావ్యము రాస్తాను, గానము చేస్తాను. వసంత శోభల వయ్యారంతో పసందు పాటల సయ్యాటాలు. మెందుల ముడతాము వలపు తెన్నులు పడతా. మొదటి రాత్రి సినిమా 1950. జంపన సంగీతం రెడ్డి పాపి రజని పెంజాల పాడ, ఇద్దరు సంగీతం. నిర్దోషి 55 ఘంటసాలకు పాడిన 2 నేనే జానగ. సరస సంగీత గొప్ప పాటలేం కాదంటారు. తెలుగు సాహిత్య పునరుద్ధరణకు సిపి బ్రౌన్ ఎంత కారకుడో. సిపి బ్రౌన్ పేరు తెలుగు వెలుగులో ఒక కిరణంగా భావించెల్లట. శ్రీ జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు అంతకాలం. వీరిద్దరికీ ఆంధ్ర భాషాభిమానులు ఎప్పటికీ రుణగ్రస్తులే. నేను హనుమత్ శాస్త్రి గారితో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాను. మా పుస్తకాలకు వారి పుస్తకాలు నాకు పంపేవారు. హనుమత్ శాస్త్రి తెలుగు భాషకు పట్టిన నీరాజన
విశాలాంధ్ర పంపిణీ ఈ మధ్యనే విడుదలై అందులో నక్షత్రమాల లాంటి 27 శీర్షికలు. మన సాహిత్యం, సంప్రదాయం, చరిత్ర, సంస్కృతి అంటే ఏమాత్రం సరదా ఉన్న ఈ పుస్తకం మొదలుపెట్టి మధ్యలో ఆపలే. అన్నమయ్య, గణపతి దేవాలయాలు, గంగాజలం, కాలగ్రామం, రామాయణ మహాభారత కాలం, దేవుని కడప మొదలైన భిన్నమైన వస్తువులు తీసుకొని వాటి గురించి అందరికీ తెలియనివి, తెలుసుకోదగినవి, ఆసక్తికరంగా ఒక దేవి సంస్కృతంలో ఇచ్చిన వాటినంతా స్పష్టంగా తర్జుమా చేయకపోవడం, శాంతం చదివితే భావార్థం గోచరం కానీ ప్రతి పదార్థం నా వంటి వాడికి తెలియకపోవచ్చు. సకల ధర్మవేత్తలారా, సభాసీనులు, మహాత్ములారా, ఓ దయాళులారా, ప్రకషుల చిత్తుడు నా శిరోజములు బట్టి నన్ను ఈచిది సాపరాధుడై వనరించు కార్యమరసీటు మౌనమును బూనుట దీపోపయోధుల దీపయోధుల అంటే బుద్ధిలో సముద్రం అంటది వాడు. సంతత పరోపకారులార, హరివిజయ చాపధరులార, తగుని మీరి పాపాత్మని దండింపక నాకేది బలుకు పలుకకు. ఈ పాట ఏ సందర్భంలో ఏ పాత్ర పాడింది ఆ వివరాలు అడుగుతున్నా. ఎడకల పొయ్యికి రీప్లేస్మెంట్ ఒక పొయ్యి, దానికి గ్యాస్ స్టవ్, దీనికి మైక్రోవేవ్, దానికి మరో వండే పదార్థాలుంటే ఏనాటి వంట ఏనాటి విధానం కోయిలా తెలుపబటే. కోరిన జతగాడు రానే రాడా, కొసరుతూ మనసార బాధించ తొలిసారి నన్ను దూడ తడబడి నునుపయ్యయ్యో నును సిగ్గుపాలై నా తొలి ప్రేమను నే వినిపించక దొరకను ప్రశాంతము ఏకాంతము నే కొమ్మని జాజిని తొమ్మెదచే కలువల వలచి జావిలు తాను నన్ను కోరడా చేద కోరి దరిచేర వలపుల తేలించడా పాలించడా స్వామి. 40 ఏళ్ల తరువాత నేను మళ్ళీ ఇది గుంటూరులో దక్షయజ్ఞం సినిమా చూసా. అందులో ఈ పాట అంటున్నారాయన. నూట 6 చివరి శీర్షిక ఇవాళ. విస్కీ తాగినోడు విష్ణుమూర్తి కొడుకు, బ్రాందీ తాగినోడు బ్రహ్మదేవుడి కొడుకు, సారా తాగినోడు సాంబ శివుడి కొడుకు, ఏది తాగనోడు ఎదవనా కొడుకు. ఎందరో అందరికీ తెలిసిన కిషోర్ యుగలకి పేయింగ్ గెస్ట్. ఇది ఏ సినిమాలోది, ఎవరు పాడారు? అది మా ఊరి గంగ సినిమాలో. దర్శకుడు కేఎస్ఆర్ దాసు, నిర్మాత సంగీత దర్శకుడు యార్లగడ్డ. హరిహరి నారాయణుడు అని ప్రారంభమైన ఈ పాట సత్యనారాయణకు పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మొదటి 4 పంతులు ఇవి. విస్కీ తాగినోడు విష్ణుమూర్తి కొడుకు, బ్రాందీ తాగినోడు బ్రహ్మదేవుడి కొడుకు, సారా తాగినోడు సాంబ శివుని కొడుకు, ఏది తాగనోడు యదవనా కొడుకు. ధనములీయగవచ్చు, అసువులీయగవచ్చు, ప్రాణ సఖుని ఇచ్చే బ్రతుక తరం. ఇది ఏ సినిమా పాట, ఎవరు పాడారు? రేపు 107. రేపటితో మరో ఆలాపన కూడా పూర్తి చేస్తున్నాం. దాదాపు 499 పేజీల ఈ పుస్తకం రేపు 7వ ఎపిసోడ్తో పూర్తయిపోతుంది. కనుక
ఆ తర్వాత మళ్ళీ ఒకటి. ఎందుకంటే ఇందులో పెద్దగా ఆసక్తి కలిగించే అంశాలు తక్కువగా ఉండటంతో రోజుకి 70, 50, 60, 80, 90 ఇవాళ 100 పేజీలు కూడా లాగించా. రేపటితో మరో ఆలాపన పూర్తి.